शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे परब्रह्म चिदात्मकं सद्वंदे गुरुं शान्तमुमेशमीशं वंदे शिवानंद गुरुप्रवीरं वंदे सदा ज्ञानपि वन्दनीयान् अनंत सुखदातारम् अखण्डानन्द विग्रहं दयालुमति संतुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृता न शेषान् औसुक्यमोहारतिदान् जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః। శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము ఇందు బల్యూపాఖ్యానము అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం। ఇందు బలి స్వాత్మానుభూతి అనే అంశం గురించి ఈ రోజు వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుల వారితో వివరించబోతున్నారు। శ్రీ వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు, ఓ రామచంద్ర, సురాసురులు సభయందంతటి ప్రశంసనీయుడైనటువంటి ఆ శుక్రాచార్యుడు వెడలిన పిదప ధీమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ బలిచక్రవర్తి తనలో తానే ఈ విధంగా చింతన చేసుకున్నాడు। ఎందుకంటే శుక్రాచార్యుల వారిని ఆశ్రయిస్తే ప్రార్థిస్తే ఆయన వచ్చి బలికి చాలా క్లుప్తంగా విశేషంగా అంటే సవివరణంగా చక్కగా ఆయన యొక్క ఆత్మస్థితిని గురించి తెలియచేసి అక్కడి నుంచి ఆయన ఆ యొక్క ఆకాశ గమనాన వెడలిపోవటం జరిగింది। ఆ విధంగా శుక్రాచార్యుల వారు వెడలిపోయిన పిదప ధీమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి బలిచక్రవర్తి ఈ విధముగా చింతన చేసుకుంటున్నాడు। ఏమని? మహాత్ముడైనటువంటి శుక్రాచార్యుడు వచించినదంతయు కూడా సత్యమే, ఈ ముల్లోకములు చిన్మాతృ స్వరూపములే, నేనును చిద్రూపుడునే, సమస్త లోకములు చిద్రూపములై ఉన్నవి, ఈ దిక్కులన్నయు క్రియలన్నయు చిద్రూపములై ఉన్నవి, కావున దీన్ని మననము అంటారు। ఇదే మనం చేయవలసింది। మహనీయుల నుంచి ఏదైనా శ్రవణం చేస్తే తప్పకుండా దాని వల్ల మననం చేసుకోవాలి। శుక్రాచార్యుల వారి నుంచి తాను ఏదైతే విన్నాడో శ్రవణం చేశాడో ఆ యొక్క సత్యాన్ని మరల ఈయన బలిచక్రవర్తి మననం చేసుకుంటున్నాడు। శుక్రాచార్యుల వారు చెప్పిందంతా పరమ సత్యము। ఆయన ఏమన్నారు? సర్వము బ్రహ్మమయమే, సర్వము చైతన్యమే, నేనును ఆ యొక్క చిద్రూపుణ్ణి, సర్వులు అదే చిద్రూపుడు, ఈ జగమంతా చిద్రూపమయము, ఈ యొక్క సమస్త లోకాలు కూడా ఆ యొక్క చిద్రూపమయమే అంటే పరబ్రహ్మమయమే, ఈ దిక్కులన్నీయు క్రియలన్నీయు అన్నీ కూడా ఆ యొక్క బ్రహ్మమే చిద్రూపములై ఉన్నవి అని తనలో తను అనుకుంటూ యథార్థముగా ఈ బాహ్య అభ్యంతర దృశ్య సమూహమంతయును చిద్రూపమే, చిత్తునకు భిన్నముగా ఈ బ్రహ్మాండమునందు ఏ వస్తువు లేదు, కావున చివరికి నిశ్చయించుకున్నాడు। బలి ఏమనుకుంటున్నాడు? యథార్థముగా ఈ యొక్క బాహ్యములోను అభ్యంతరములోను, ఎందుకంటే బాహ్యంలో దృశ్యం ఉంటుంది, అలానే అభ్యంతరంలో దృశ్యం ఉంటుంది, మనసు యొక్క భావాలు ఆలోచనలు తలంపుల యొక్క రూపంగా అభ్యంతరంలో ఎంతో సూక్ష్మ దృశ్యం ఉంటుంది। కావున అటువంటి బాహ్య అభ్యంతర దృశ్య సమూహమంతయు కూడా చిద్రూపమే, బయటంతా చిద్రూపమే, అంతరములో ఉన్నది కూడా చిద్రూపమే, చిత్తులకు భిన్నముగా ఈ బ్రహ్మాండమునందు ఏ వస్తువు లేదు।
కావున ఆ యొక్క బ్రహ్మమునకు ఆ చైతన్యమునకు అన్యమైనది ఏది కూడా ఈ బ్రహ్మాండములో లేదు అని నిశ్చయించుకుని కొయ్యతోనూ మట్టిగడ్డతోనూ సమానమైనటువంటి ఈ శరీరముతో నాకేమి ప్రయోజనము? ఉపాధి రహితమై సమస్త జగదాత్మకమై చేతన రూపమై ఉన్నటువంటి చిద్వస్తువే ఆత్మయే నేను అనే నిశ్చయానికి వచ్చాడు బలి. ఏమన్నాడు? ఇప్పటి వరకు ఈ సత్యము ఎరుక కాక స్ఫురణలోకి రాకపోవడం వల్ల ఈ కనపడుతున్నటువంటి నామరూపాత్మకమైనటువంటి ఈ దేహమే నేననే భ్రమలో ఉన్నాను. ఇది ఎటువంటిది అంటే ఇది ఒక కొయ్య వంటిది. అదే విధంగా మట్టిగడ్డ లాంటిది, మట్టి లాంటిది, జడం ఇదంతా కూడా దీన్ని జడము అనొచ్చు. ఇందులో ఎందుకంటే ఇందులో ఆ చిద్రూపాత్మ లేకపోతే, ఆ చైతన్యం లేకపోతే ఇది జడమే. ఇది కించిత్తు కూడా దీనికి చలనము లేదు. అలాగే మనసు అనే దానికి కూడా ఆ యొక్క ఆత్మశక్తి లేకపోతే అది జడమే. కావున కొయ్యతోటి మట్టిగడ్డతోటి సమానమైనటువంటి ఈ శరీరముతో నాకేమి ప్రయోజనము? ఇది నేను అనుకున్నాను ఇంతవరకు. మరి నేను ఎవరిని? ఉపాధి రహితమై సమస్త జగదాత్మకమై చేతన రూపమైనటువంటి చిద్వస్తువైనటువంటి ఆత్మయే నేను. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికే ఈ యొక్క పొయ్యితో సమానం అనుకునేటువంటి ఈ పాత్ర అయినటువంటి దేహం అవసరం. ఎప్పటి వరకు? అది గ్రహించుకునే వరకు. ఏ సాధన చెయ్యాలన్నా, ఏ ప్రయత్నం చెయ్యాలన్నా ఒక ఉపకరణంగా ఇది మనకు అవసరం. అందుకోసం దీన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. దీని యొక్క ఆలనా పాలన చూడాలి. కానీ ఏదైతే లక్ష్యమో ఆ లక్ష్య సిద్ధిని పొందుటే దీని యొక్క ప్రయోజనం. అందుకొరకు దీన్ని వాడుకోవాలి. అంతే తప్ప దీన్ని పట్టుకుని ఇది నేను అనుకుని ఈ భ్రాంతిలో ఉండిపోతే ఎప్పటికీ సత్యం తెలియదు మనకి. ఈ యొక్క మాయలోనే ఉండిపోతాము. కావున ఆకాశమునందును సూర్యుని యందును పంచభూతముల యందును దేవత అసురుల యందును స్థావరముల యందును జంగమముల యందును ఏ చద్రూప చైతన్యము కలదో అదే నేను. కావున నేను ఈ దేహాన్ని కాదు, ఈ కొయ్యతో సమానమైన జడమైనటువంటి ఈ దేహాన్ని నేను కాదు, నేను ఆత్మనై ఉన్నాను అనుకున్నాడు. ఇంతకీ ఆ ఆత్మ ఎక్కడుంటుంది అనే దాని గురించి వివరిస్తూ ఆకాశములో ఉన్నది అదే, సూర్యుల్లో ఉన్నది అదే, చంద్రుల్లో ఉన్నది అదే, సమస్త జగమంతా నిండి ఉన్నది అదే, పంచభూతముల్లో ఉన్నది అదే, దేవతల యందు ఉన్నది అదే, అసురుల యందు ఉన్నది అదే, స్థావర జంగముల యందు ఈ విధంగా కదలకుండా ఉండే చరాచరముల యందు కూడా నిండి ఉన్నది ఏంటి అంటే ఒకే చైతన్యం, ఒకే పరబ్రహ్మం. కావున అంతటా అంటే అది లేని చోటు లేదు. అతి సూక్ష్మము నుంచి అతి స్థూలము వరకు ఆ సూర్య చంద్రుల్లో ఉండే ప్రకాశము అది. సమస్త బ్రహ్మాండములో సమస్త వస్తువుల్లో సమస్త వ్యక్తులలో అన్ని ప్రాణుల్లో నిండి ఉన్నది అది. నేను అదే. కావున నేనైన ఆత్మే సర్వము అయ్యున్నది అనే పరమ సత్యాన్ని గ్రహించుకోవాలి. ప్రతి ఒక్కరము ఇదే తత్వమై ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా ఎవరిని వారు ఆత్మగా తెలుసుకుంటే బ్రహ్మముగా తమను తాము అనుభవించగలిగితే సర్వము నిండి ఉన్నదేదో అదే నేనై ఉన్నాను అనేటువంటి సత్యముతోటి అనుభూతితోటి ఏకీకృతమవుతూ ఉంటాం. ఈ ప్రపంచమున ఉన్నది చిద్వస్తువే, ఇంకొకటి లేదు. రెండవ పదార్థం యొక్క కల్పనయే లేదు. ఈ ప్రకారముగా రెండవ పదార్థమే అసంభవమైనప్పుడు ఇంకా లోకములో శత్రువెవడు మిత్రుడెవడు ఇంకొకడెవడైనా ఉంటే, ఎందుకంటే ఈ ప్రపంచములో ఉన్నది చిద్వస్తువే, ఇంకా రెండోదంటూ ఇంకొకటి ఏదీ లేదు. మరి ఇంకా రెండో పదార్థమే లేనప్పుడు అసంభవం, ఇంకా రెండోదే అసంభవం, ఉన్నది ఒక్కటే ఏకం అన్నప్పుడు ఈ లోకములో మనకి శత్రువెవడు మిత్రుడెవడు? నేను తప్ప అన్యము లేడు. కావున శత్రువుగా చూడదగిన వాడు లేడు, మిత్రుడుగా చూడదగిన వాడు లేడు. శత్రువుగా అనుకున్నా వాడిలో ఉన్నది నేనే, మిత్రుడిలో ఉన్నది నేనే, సమస్తం ఉన్నది నేనే. ఎప్పుడైతే సమస్తము నేనై ఉన్నాను అనుభవం వస్తుందో భేదమే సంసిపోతుంది. ఏ భేదము లేదు. ఈ అనుభవము లేక ఈ యొక్క భావన
నిలుపుకోలేక మనకి ఈ జగత్తులో అనేకం అనిపిస్తూ ఉంటాయి. అనేక వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. అనేక భేదాలను చూస్తూ ఉంటాం. ఇలా ఎంతవరకు మనకి భేదం కనిపిస్తుందో అంతవరకు మనలో అజ్ఞానం ఉన్నట్టే. ఎంత సూక్ష్మంలో అయినా సరే అంటే ఈ యొక్క జ్ఞానం యొక్క వృద్ధి అనేది ఎంత ఉన్నతమవుతూ ఉంటుందో అంతంత భేదము సమసిపోతూ ఉంటుంది. ఎందుకంటే గొప్ప గొప్ప మహనీయులుగా, పండితులుగా, విద్వాంసులుగా పేరు పడిన వారు కూడా, ప్రపంచముతోటి స్తుతింపబడుతున్న వారు కూడా, ఈ జనలోకములో వందనీయులైన వారిలో కూడా ఇంకా ఎక్కడో మారుమూల భేదాలను చూస్తూ ఉంటాం. ఉంటుంది కూడా. ఎందువల్ల అంటే మనకి భౌతికములో బయట ఉండేటువంటి ఎంత పాండిత్యమున్నా, ఇక్కడిక్కడ ఎంత నైపుణ్యాన్ని సంపాదించినా, అంతరములో ఈ ఏకాత్మ స్థితి యొక్క అనుభవం చేకూరకపోతే ఈ భేదాలనేవి సమసిపోవు. అందుకే అంతంత ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి ఎదిగి కూడా ఎక్కడో రాగద్వేషాలు ఉన్నటువంటి విధానాలు చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుత కాలములో కూడా అటువంటివి సంభవిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మానవులుగా ఎవ్వరికి వాళ్ళమే ఎదగాలి. ఇంకా ఉన్నతం, ఇంకా ఉన్నతం మనల్ని మనమే ఉన్నతం చేసుకోవాలి. ఎంతెంత భేదాన్ని ఎప్పటికప్పుడు మనం సమసిపోయేటట్టుగా అంటే ఎంతెంత ఆత్మభావాన్ని తెచ్చుకుంటామో, ఎంతెంత ఏకభావాన్ని తెచ్చుకుంటామో, ఒకవేళ అది మన అనుభవంలో రాకపోయినా భావనతోటైనా భావిస్తూ ఉంటాము. కావున అందరిలో ఉన్నది ఏకమైన ఆత్మే, భగవంతుడే. నేను ఏ భగవంతుడినైతే ఆరాధిస్తున్నానో, పూజిస్తున్నానో, భజిస్తున్నానో, ధ్యానిస్తున్నానో అదే తత్వము, అదే పరబ్రహ్మము అన్నిటిలోనూ నిండి ఉంది. అందరిలోనూ నిండి ఉన్నది. అది ఏదో ఒక ప్రత్యేకమైన పరిమితమైన ఒక ఆకృతికి మాత్రమే సంబంధించినది కాదు. ఎందుకంటే భగవంతుడు అనేది, పరమాత్మ తత్వం అనేది అనంతమని చెబుతుంది మనకి వేదం. పెద్దలు చెప్పే మాట. ఈ అనంతమంతా నిండిపోయే సూర్యచంద్రులు కూడా అన్నిటిలో కూడా ప్రకాశము తానై ఉన్నటువంటి బ్రహ్మము ఏదో ఒక చిన్న తావులో చిన్న ఆకృతికి పరిమితం చేస్తే మనం అంతవరకే చూడగలిగితే అది సంకుచిత తత్వమే అవుతుంది. కావున దాన్ని విశాలం చేసుకోవాలి. ఇంకా విశాలం చేసుకోవాలి. మన భావాన్ని ఇంకా ఉన్నతం చేసుకోవాలి. ఇలా ఉన్నతం చేసుకునే కొలది తాను భజిస్తున్నా, తాను అర్చిస్తున్నా, తాను ధ్యానిస్తున్నా ఆ పరబ్రహ్మమే సర్వము, సర్వుల్లో, అందరిలో, అన్నిటిలో ఏకీకృతుడై ఎప్పుడైతే నీకు దర్శనం అవుతూ ఉంటుందో, ఆ భావన కలుగుతూ ఉంటుందో అంతంత పరమాత్మకు దగ్గరవుతూ ఉంటాం. అంతంత జ్ఞానాన్ని కలిగించుకుంటూ ఉంటాం. అంతంత మనలోంచి అవిద్య తొలగిపోతూ ఉంటుంది. ఇది గ్రహించుకోవాలి. మనం ఎదిగే కొలది సంకుచితత్వం అనేది హరించుకుపోతూ ఉండాలి. విశాలత్వం అనేది వృద్ధి అవుతూ ఉండాలి. స్వార్థ భావాలనేవి తెగనాడుతూ ఉండాలి. ప్రేమ తత్వం అనేది, సహజమైన ప్రేమతత్వం అనేది అంతరములో పుట్టాలి. అదే జ్ఞానానికి ప్రతీక. అంటే ప్రేమ అంటే మనం అనుకుంటాం. ప్రేమ అంటే మనందరం చేసేది, మనందరం చూపేది నిజమైన ప్రేమ కాదు. ఎందుకంటే మనందరం చూపించే ప్రేమలన్నీ కూడా కారణ సహితమైన ప్రేమలు. ఈ వస్తువు నాది గనుక దాన్ని ప్రేమిస్తాం. నాది అనుకుంటున్నాం కనుక. ఈ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి కనుక ప్రేమిస్తాం. ఈ విషయం నాకు సంబంధించింది కనుక దాని పట్ల శ్రద్ధ కలిగి ఉంటాం. అదే ప్రేమ. ఇలా నేను, నాకు అనేటువంటి భావనతో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉంటాం. కానీ ఇది యథార్థం కాదు. ఎందుకంటే ఇలా మనం ఎప్పుడైతే పరిమితమైనటువంటి విధానములో, స్వార్థపూరితమైన విధానములో ఈ నాకు సంబంధించిన వాటిని ప్రేమిస్తూ ఉంటాము. ఆ ప్రేమలన్నీ కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే కాలాంతరములు ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. నువ్వు ఏ కారణం చేత వారిని ప్రేమించేవో అవన్నీ కూడా కారణాలు మారిపోతే ప్రేమ కూడా తగ్గిపోతుంది, మారిపోతుంది. శ్రద్ధ కూడా తగ్గిపోతుంది. అంటే ఎందువల్ల? కారణాల వల్ల వచ్చిన ప్రేమ కనుక. కానీ ఇక్కడ చెప్పినటువంటి ప్రేమ ఎటువంటిది అంటే విశ్వ ప్రేమ. ఇది కారణము లేని ప్రేమ. సర్వ జీవుల యందు
సమస్త బ్రహ్మాండములో ఉండేటువంటి విశ్వములో ఉండేటువంటి అన్ని రకాల అంటే అవి చరించేవి కావచ్చు, చలనము లేనివి కావచ్చు, సకల చరాచర ప్రాణికోట్లు అన్నింటిలోనూ కూడా ప్రేమతత్వం పుట్టాలి. ఎలా పుట్టాలి అంటే కారణము లేని ప్రేమ అంటే ఏమిటో మీకు తెలిసినప్పుడే. ఎలా అంటే ఆత్మానుభవం ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో, ఈ ఏకాత్మ స్థితి అనుభవం అనేది ఎప్పుడైతే సిద్ధిస్తూ ఉంటుందో, అప్పుడు పుడుతుందండి ఈ ప్రేమ. కారణం లేకుండానే. అందరి పట్ల హిత స్వభావము, మైత్రీ తత్వము, వారి యొక్క హితమును కోరే లక్షణము, అందరూ బావుండాలి, అన్నీ బావుండాలి అనుకునేటువంటి సహజమైన కరుణ, ప్రేమ వారి అంతరాంతరాలలో ఉబికి వస్తూ ఉంటుంది. ఇదే మహనీయుని యొక్క తత్వం అండి. మహాత్ముని యొక్క తత్వము. ఆత్మస్థితిని అందుకున్న వారికి సహజంగా జరిగేది ఇదే. ఈ కారణం చేతే ఎందరో మహానుభావులు తాము అనుభవిస్తున్న ఆనందాన్ని అందరికీ పంచే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వారికి మాత్రమే పరిమితంగా ఉంచదలుచుకుంటే వారు బయటికి రావాల్సిన అవసరం లేదు. కానీ ఒక రమణ భగవానుడు కావచ్చు, ఇతరత్రా మనకి మహనీయులు ఎందరో ఉన్నారు, సాయిబాబా. ఇతరత్రా మనకి ఇప్పటికి కూడా కొంతమంది ఈ ప్రపంచంలో ఉన్నారని మహానుభావులు. అలాగే వీరు ప్రత్యక్షంగా జనావళి మధ్యలోకి వచ్చి అది వ్యాప్తం చేయొచ్చు. పరోక్షంగా ఉండి కూడా ఎందరికో ఈ విధానంలో మార్గదర్శకులుగా ఉండేవారు ఉంటారు. మనకి బాబాజీ గారు చెప్తారు. ఆయన ఎవ్వరి కూడా దర్శనం ఇవ్వడం అనేది చాలా దుర్లభం. కానీ వారి తత్వం మాత్రం అలాగ వ్యాపకమవుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ తత్వంతో ఎందరో యోగులున్నారు. ఇలా మరి ఎందుకు వారు ఈ లోక కళ్యాణం కోసము లోకములో ఉండేటువంటి ఈ యొక్క జన హితవు కొరకు, ప్రాణుల హితవు కొరకు ఎందుకు పాటుపడుతున్నారు అంటే కారణం ఏంటంటే ఈ ప్రేమే, ఈ అకారణమైన ప్రేమే. నిన్న మొన్నటి సత్య సాయిబాబా వారు ఎప్పుడు ఎవరిని ఎలా సంబోధించినా, ఆయన ఏది చెప్పాలనుకున్నా మొట్టమొదట ఆయన సంబోధనే ప్రేమ స్వరూపులారా అని సంబోధించారు. ఎందుకని అంటే అది అసలు నిజమైన తత్వం. అది ఎవరిలో అయితే ఉబికి వస్తూ ఉంటుందో, సహజంగానే దాని అనుభూతిలో ఉంటారో వారికి ఈ కారణము లేని అకారణ ప్రేమ పుడుతూ ఉంటుంది. ఆ విధంగా వారు లోకానికి ఎంతో ఉపయోగపడేటువంటి విధానంలో తమ ఈ యొక్క జీవన విధానాన్ని సాగిస్తూ ఉంటారు. దానివల్ల వారికి వచ్చే లాభము, మేలు ఏమిటనే ప్రశ్న కాదు అక్కడ. ఆత్మపరంగా వచ్చే ప్రేమదండి. అది గ్రహించాలి. కావున అది తెలుసుకున్న వాడికి లోకములో శత్రువు ఉండడు, మిత్రుడు లేడు. అందరూ ఒక్కటే. అన్నిటిలోనూ సమభావని. బలి అనే పేరు కలిగినటువంటి ఈ శరీరము యొక్క ప్రకాశమానము ఈ శిరస్సు ఛేదించబడినప్పటికీ సర్వలోకములందును వ్యాపించి ఉన్నటువంటి అసంగ చిద్రూపుడునైన నేను ఎట్లు ఛేదించబడతాను? ఎన్నటికీ ఛేదింపబడజానని భావము. బలి అనుకుంటున్నాడు, ఒకవేళ బలి అనే పేరు కలిగినటువంటి ఈ దేహాన్ని ఎవరైనా ఖండించినప్పటికీ, ఛేదించినప్పటికీ, ముక్కలు ముక్కలుగా నరికివేయబడినప్పటికీ కూడా ఆ దేహాన్నే వారు ఏమైనా చేయగలరేమో కానీ అనంతమైనటువంటి అసంగమైన చిద్రూపుడైన నేను ఎట్లు ఛేదించబడగలను? నన్ను ఎట్లు ఛేదిస్తారు? ఛేదించడానికి వీలు లేని తత్వమే. కావున అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోషయేవచ నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతన అన్నారు గీతాచార్యులు. ఏ విధంగానూ కూడా ఆత్మని అది ఎండదు, నానదు, దహింపబడజాలదు, ఖండింపబడజాలదు. ఆ విధంగా ఉండేది ఏదో అదే ఆత్మ అని మనకి గీతాచార్యుల వారు బోధించిన తత్వమే ఇక్కడ బలి తనలో తాను తెచ్చుకుంటున్నాడు. కావున నేను ఆత్మనే ఉన్నాను. కావున నన్ను ఎవ్వరూ కూడా నాకు హాని చేయలేరు, నన్ను ఎవ్వరూ ఖండించలేరు. ఖండిస్తే దేహాన్ని ఖండించగలరేమో తప్ప నాకు హాని ఎవ్వరూ చేయటానికి కూడా లేడు కూడా. వాస్తవానికి చేయటానికి కూడా ఇంకొకడు లేడు. ఆత్మస్థితిలో ఉన్నవాడికి ఇంకొకడెవ్వడు ఉండడు కనుక, శత్రువు అనేవాడే లేడు కనుక ఇంకొకడెవడో ఖండిస్తాడనే భయము లేదు.
ఎప్పుడైతే ఆత్మస్థితి పట్టుబడుతుందో వచ్చే మొట్టమొదటి లక్షణం ఆ భయం. అన్ని భయాల నుంచి విడుదల పొందుతాడు. సాధారణంగా ప్రాణులకు ఉండేటువంటి భయం ప్రాణ భయం. ప్రాణం పోతుందేమో అనేటువంటి భయం అన్ని జీవులకి ఉంటుంది. దాని కొరకే ఇంత తపన పడుతూ ఉంటాం. దాన్ని రక్షించుకోవాలి అని. కానీ ఎందుకు మనం అంత భయపడుతున్నాము అంటే, మనల్ని మనము దేహమాత్రులుగా మాత్రమే తలంచుతున్నాం కనుక ఇంత ప్రాణభయాన్ని పొందుతున్నాం. అలానే ఈ జగత్తులో ఏది చేయాలన్నా, ఎలా ఉండాలన్నా దీనికి ఏమైనా మానవమానాలొస్తాయేమో, అపకీర్తి కలుగుతుందేమో, లేకపోతే ఇంకొకటి అపకీర్తి అని కాదు. అంటే ఇతరుల వల్ల రావలసినదేమైనా రాకుండా అయిపోతుందేమో, ఇలా ఇతరత్ర ప్రయోజనాలు దీనికి చేకూరవేమో అనేటువంటి భయాల చేతనే మనం చేయవలసిన పని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాం కొన్ని విధానాలు. ఎందువల్ల అంటే ఇది కూడా దేహ భావన వల్ల. కానీ ఎవడైతే ఈ దేహభావాన్ని అధిగమించి ఆత్మస్థితిలో స్థిరంగా నిలబడుతాడో, నిశ్చలుడు కాగలుగుతాడో, వాడు అన్ని భయాల నుంచి కూడా విడుదల పొందుతాడు. ఆ భయం అనే సుగుణం వాడికి సిద్ధిస్తుంది. కావున మరణ భయాన్ని, అన్ని జీవులు పొందే మరణ భయాన్ని కూడా అధిగమించగలిగేటువంటి ధైర్యం వస్తుంది. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? నువ్వు అదే, నేను అదే. ఇది గ్రహించుకుంటే అందరము ఆత్మతత్వంతో ఉన్న వాళ్ళని, ఆత్మస్వరూపులమే. కావున దేనికి భయపడవలసిన అవసరము లేనటువంటి విధానములో ఎవరైతే ఆత్మస్థైర్యంతో జీవిస్తారో ఆ జన్మ సార్థకమవుతుంది. కావున బాగుగా విచారించి చూచినప్పటికీ ఈ విశాల త్రైలోక్య గర్భము నుండి చిద్వస్తువునకు అంటే ఆత్మకు అన్యమైనది ఏదియును పొందబడుట లేదు. ఎందుకు అంటే ఇంకొకటి లేదు కనుక. ఏ వస్తువును పొందినా అది ఆత్మ యొక్క సంబంధమైనదే, ఆత్మతో నిండి ఉన్నది. ఎవరిని పొందినా అందున్నది ఆత్మే, అందున్నది నేనే. ఏ విషయంలో ఉన్నది నేనే, వ్యక్తిలో ఉన్నది నేనే, వస్తువులో ఉన్నది నేనే, అన్నిట్లో ఉన్నదే ఆత్మ, అదే నేను. కావున ఈ విధంగా బాగుగా విచారించి చూసుకుంటే ఈ విశాల త్రైలోక్య గర్భము నుండి, ఈ లోకం ఆ లోకం అని కాదు, ఈ ముల్లోకాల నుండి కూడా చిద్వస్తువునకు, ఎందుకంటే ఆత్మకు అన్యమైనది ఏది లేదు కనుక అన్యమైనది ఏది పొందబడేది కాదు. ఏది పొందినా అది ఆత్మగానే చూస్తారు, ఆత్మీయ ఉన్నది. కావున చిద్రూపునకు నాకు వాస్తవముగా ద్వేషము లేదు, రాగము లేదు, మనస్సు లేదు, మనోవృత్తులు లేవు. ఏలయన్నా అతి శుద్ధముగు చిన్మాత్ర రూపమునకు వికల్పము యొక్క కల్పనయే ఎచ్చట. కావున చిద్రూపుణ్ణైనటువంటి అతి ఆత్మస్వరూపుణ్ణైనటువంటి నాకు వాస్తవముగా ద్వేషము లేదు. ఎందుకంటే నాకంటే ఇంకొకరు వేరుగా ఉంటే, వాళ్ళు ఏదైనా వ్యతిరేక క్రియ ఏదైనా చేస్తుంటే నాకు ద్వేషం రావచ్చు. కానీ ఎంత వ్యతిరేక క్రియ చేసినా, ఏది చేసినా వారిలో ఉన్నది నేనే కదా. నన్ను నేనెప్పుడూ ద్వేషించుకోను. ఎవ్వరం కూడా ఎవరిని వాళ్ళని ద్వేషించుకో. కావున ఎవరిలో అయినా నేనే ఉన్నాను కదా అనే అనుభవాన్ని పొందగలిగితే ద్వేషము లేదు, అలానే రాగము లేదు. అతి అతి ప్రియత్వం. రాగం అంటే నాకు సంబంధించినవి కానుక వాటి పట్ల పెంచుకునే ప్రియత్వ భావన, అది లేదు. ఇది నాది కానిది లేదు, నాది మాత్రమే అనేటువంటి దేహ భావనతో కూడిన నాది మాత్రమే అనుకునేది లేదు. కావున రాగద్వేషాలు లేవు. కావున మనస్సు కూడా లేదు. ఈ మనసు కూడా కల్పనయే. నేను మాత్రమే ఉన్నాను, నేనే, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను భగవంతుణ్ణి అన్నట్టుగా ఎవరైతే అనుభూతితో ఉంటారో వారికి ఇంక పొందటానికి ఇంకొకటి లేదు, ఇంకొక ఆలోచనే లేదు. మనస్సు అనేది కూడా అక్కడ అవసరమే లేదు. కావున మనస్సు లేదు. మనసు లేకపోతే మనసుకు వృత్తులు లేవు, భావాలు లేవు, ఆలోచనలు లేవు, వాసనలు లేవు, ఏమీ లేవు. ఎందుకంటే అక్కడ మనస్సు ఎందుకు లేదు అంటే, ఇంక నేను తప్ప ఇంకొకటి లేదు అనే స్థితిలో నేనే ఆత్మనై ఉన్నానన్నట్టుగా ఎవరైతే స్థితిలో అయిపోతారో, ఇంకక్కడ దానికి ఆలోచించటానికి ఏముంది? భావన చేయటానికి ఇంకేముంది? ఉన్నది నేనే, నేనే. ఇంక దేని గురించి ఆలోచిస్తావు? ఎవరి గురించి ఆలోచిస్తావు?
అప్పుడు ఎక్కడున్నవాడు అక్కడే అలా స్థిరంగా, స్థితంగా ఉంటే ఇంకప్పుడు మనస్సు అనేది పుట్టదు. పుట్టడానికి దానికి అవసరము లేదు. మనసు పుట్టకపోతే దానికి వృత్తులు లేవు. ఏలయన్నా అతి శుద్ధమగు చిన్మాత్ర రూపమునకు వికల్పము యొక్క కల్పనయే లేదు. కావున ఇదంతా కూడా పవిత్రం, శుద్ధం, నిర్మలం. అటువంటి చిదాత్మ స్వరూపుడైన నాలో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి వికల్పములు, కల్పనలు కానీ ఏవీ లేవు. నేనెప్పుడూ అదే ఉన్నాను. నేను నేనే. ఇదే సహజావస్థ. ఇది మన సహజతత్వం. తిరిగి మళ్ళీ మన సహజతత్వంలోకి వెళ్ళడమే మన ధ్యేయం చెప్పాలంటే. ఇప్పుడు మనం ఉన్నదంతా అదనంగా కప్పుకున్నది. అదనంగా వేసుకున్నది. అదనంగా మనకి మనమే దాన్ని పూసుకున్నాం. ఈ పూసుకున్న పూతలన్నీ కడుక్కోవడం కోసమే సాధనలన్నీ. కానీ ఏ పూత లేదండి. అదనంగా ఏం లేదు. ఉన్నది ఉన్నట్టుగా. ఏది ఎవ్వరం ఏమై ఉన్నామో అదిగానే ఉన్నామనుకోండి. అంటే అందరము ఆత్మస్వరూపులమే కనుక ఎవరైతే ఈ తత్వాన్ని అందుకుని, పట్టుకుని నేను ఆత్మనే అన్నట్టుగా ఎవరైతే నిశ్చలమవుతారో అది సహజ తత్వము. దానికి పైన ఇంక పూతలు లేవు, రాతలు లేవు. ఏముండవు. అన్నీ కరిగిపోతాయి. ఇదే దిగంబరత్వం. అంబరము లేనటువంటి తత్వం. దిగంబరాయ దిగంబరాయ అంటారు. అంటే ఆచ్ఛాదన లేకుండా ఉండడం అంటారు. అని ఆచ్ఛాదన అనేది దేనికి లేకుండా ఉండడము. అంటే దేహానికి ఆచ్ఛాదన తొలగిస్తే కొంతవరకు మోహం తగ్గడం అనేది సహజమే. ఎందుకంటే అందరము దేహం యొక్క అభిమానంతో ఉంటాం. అహంకారంతో ఉన్నాం. ఈ దేహమే నేనని. దీనికి ఒక అవమానాలు కల్పించుకున్నాం. కావున దీన్ని ఎప్పుడూ కూడా మనము దీన్ని రక్షించుకోవాలి. దీన్ని ఆచ్ఛాదనతో ఉంచుకోవాలి. ఎందుకంటే ఎవ్వరం కూడా వస్తువు ఏ ఆచ్ఛాదనలో రాలేదండి. ఆచ్ఛాదన లేకుండానే వచ్చాం. కానీ తదుపరి కలిగినటువంటి మానసిక ప్రేరణ, ఈ కల్పనలు, మన చుట్టూ ఉండేటువంటి పరిసర వాతావరణాలు ఇవన్నిటితో పాటు ఈ సమాజం, ఈ విధానాల్లో దేహమే నేననే భావన ఎప్పుడైతే మనలో రూఢి పడిపోతుందో, ఈ దేహ మానాన్ని కాపాడుకోవడమే యథార్థం అనుకుంటున్నాం. కనుక దానికి ఆచ్ఛాదన అనుకుంటున్నాం. కానీ దీన్ని ఎవరు తొలగించుకుంటే వాడు దిగంబరుడవుతాడు, వాడు మౌని అవుతాడు, ఋషి అవుతాడని చెప్తున్నారు. మహనీయులవుతారు నిజమే. ఎందుకంటే దీని ఆచ్ఛాదన తీయాలంటే వాడు ఎన్నో వదులుకోవాలి. ఇవాళ నాగసాధువులంటున్నారు, అఘోరాలంటున్నారు. వీరందరూ కూడా ఆచ్ఛాదనం లేకుండా దేహాన్ని ఉంచుకుంటున్నారు. ఎందుకు ఉండగలుగుతున్నారు? ఎందుకు అలా చేస్తున్నారు? అనే ప్రశ్న వేసుకుంటే, ఈ దేహము నేననే అహంకారాన్ని లేకుండా చేసుకోవడం కోసం. ఇది కానిది. ఇది ఇది అసలు లేనిది. ఇది ఎలా ఉంటే ఏమిటి? నేను నేనేగా నాకు ఆచ్ఛాదన ఏమిటి అన్నట్టుగా అవ్వడము కొరకు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారంతే. అలా ఉండడం వల్ల ఈ అహంకారము లేని స్థితి ఉంటుంది కావున. కానీ యథార్థంగా గమనించాలి. ఈ ఆచ్ఛాదన ఒక్కటే తొలగినా చాలదు. అసలు ఆచ్ఛాదన తొలగాలండి. అసలు ఆచ్ఛాదన ఆత్మైన నన్ను నాకు నేనుగా కప్పుకున్న పొరలు. ఈ జీవత్వ పొరలు ఏవైతే ఉంటాయో అవి కరగాలి. నేను ఆత్మనేయున్నాను, భగవంతున్నయున్నాను అని సహజమైన అనుభవంలోకి వెళ్ళాలి. ఆ అనుభవంలోకి ఎళ్ళే వరకు ఎక్కడో చోట ఆచ్ఛాదన ఉంటుందండి. ఏదో ఒక పొరల్లో కొద్దిగా కాకపోయినా కొద్దిగా అయినా అనేక రకాలైన భావాలతోటో, గుణాలతోటో పూర్తిగా అదిగా అయ్యే వరకు కూడా అడ్డు ఉంటుంది. అది ఎంతవరకు అంటే అది కరిగే కొలిది అది ఇంకా తగ్గిపోవచ్చు గాని ఉంటుందండి. అందుకే భగవంతుడికి, భక్తుడికి మధ్యలో ఈ అడ్డులనేవి ఎలా ఉంటాయో మనకి భగవద్గీతలో చెప్పారు. స్వామి విద్యాప్రకాశానంద దానికి ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఎందుకు అంటే ఎవరిలో అయితే తమస్సు అధికంగా ఉండి అజ్ఞానంతో ఉంటారో, పూర్తిగా అహంకారంతో ఉంటారో, దేహ అహంకారంతో ఉంటారో వారి లోపల భగవంతుడికి, భక్తుడికి ఉండే అడ్డు అహంకార రూపంగా ఎలా ఉంటుందంటే ఒక పెద్ద కాంక్రీట్ గోడలా ఉంటుందట.
అంటే ఆవలేముంది ఇవల వాడికి తెలియదుకి. అసలు ఆవలు ఇంకొకటి ఉందనే సత్యం కూడా ఈ జీవుడికి తెలియదండి. అంటే అంత అడ్డు వచ్చేస్తుంటుంది. అంత తమస్సులో ఉంటాం. అదే తమోగుణంతో ఉంటాం. ఈ లక్షణముతో ఉన్నప్పుడు వారి యొక్క వ్యవహారం అంతా కూడా అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడు. వాడి కొరకు మేము ఏదోటి చెయ్యాలి, చేసుకోవాలి, ఏదో గుడికెళ్ళాలి, తీర్థయాత్ర చేయాలి, లేకపోతే ఏదైనా గ్రంథం చదువుకోవాలి అనేటువంటి భావాలేమి వారిలో పుట్టవండి. ఉన్నదేదో ఉంటుంది అన్నట్టుగా, ఇక్కడ తిన్నది ఉన్నదే సత్యం అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. రకరకాల గుణాలతోటి, రాగద్వేషాలతోటే కాలక్షేపం చేస్తూ ఉంటారు. పరమనేది ఇంకోటి ఉందనే విషయం కొద్దిగా కూడా అవగాహన ఉండదండి. అప్పుడు జీవుడికి, దేవుడికి కాంక్రీట్ గోడే చెప్పారు. కానీ అది కొద్దిగా కరిగిందనుకోండి, నెమ్మది నెమ్మదిగా వాడి గత జన్మ పుణ్య ఫలమో, వారి పెద్దలు చేసిందో, వారికి తెలియక చేసినటువంటి కర్మల యొక్క ఫలము, వారిలో ఉన్న తమస్సు నెమ్మది నెమ్మదిగా కరిగిందనుకోండి. నెమ్మదిగా వారి అవస్థ ఎలా వస్తుంది అంటే జీవుడికి, దేవుడికి మధ్యలో ఎలా ఉంటుంది అంటే తడికి వలె ఉంటుంది అన్నారు. అంటే తడిక ఉంటుంది అడ్డు. కానీ ఆహ్, ఆ యొక్క తడిక యొక్క సందుల్లో నుంచి, ఆ కర్రల సందుల్లోంచి కొద్ది కొద్దిగా ఆవల ఏముంది అనేది మనకి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అలాగే భగవంతుని యొక్క స్థితి కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇది రజోగుణంతో ఉన్నవారి తత్వం అండి. ఈ రజోగుణంతో ఉన్న వాళ్ళం ఎక్కువ శాతము లోకములో ఉంటూ ఉంటాం. కనుక ఈ గుణంతో ఉన్నవారు స్వార్థం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ భగవంతుడు కూడా ఉన్నాడని నమ్మకం ఉంటుంది. విశ్వాసం ఉంటుంది. కావున ఆ విశ్వాసంతోటే భగవంతుని ప్రార్థిస్తారు, ధ్యానిస్తారు. కానీ తమ లక్షణాన్ని మార్చుకోరు. ఆ రాగద్వేషాన్ని వదిలిపెట్టరు. ఒక పక్క నుంచి పరమాత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు, వేడుకుంటూ ఉంటారు. కానీ ఆడంబర ప్రార్థనలు, ఆడంబర క్రియలు చేస్తూ ఉంటారు, దైవ క్రియలు చేస్తుంటారు, యజ్ఞకర్మలు చేస్తుంటారు. గొప్పగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. వేయించేస్తూ ఉంటారు. అన్నీ చేస్తారు. కానీ అహంకారాన్ని వదిలిపెట్టరు. నేను అనేటువంటి దేహ అహంభావాన్ని విడిచిపెట్టకుండా ఇవన్నీ చేస్తూ ఉంటారు. రజోగుణంతో ఉంటారు. ఇది తడికి వలె ఉంటుందని చెప్పారు. అంటే ఆచ్ఛాదన కొద్దిగా సన్నబడింది. కాంక్రీట్ గోడల్లా నెమ్మదిగా తడికిలా అయిపోయింది. ఇంకా కొంచెం వాడు మారాడనుకోండి. ఇలా ఉండి, ఉండి చేయగా, చేయగా వాడికి కొద్ది జ్ఞానం వచ్చింది. కావున భగవంతుడిని మనం నిస్వార్థంగానే ప్రార్థించాలి. కోరికల కోసము కాదు భగవంతుని యొక్క ప్రార్థన, ధ్యానము. కావున మనల్ని మనం తెలుసుకోవడం కోసమే భగవంతుని వేడుకోవాలి. అలాగే సత్కర్మాచరణ చెయ్యాలి. ఫలితమును ఆశించకుండా సత్కర్మాచరణ చేద్దాము. సర్వజనుల హితవు కోరుదాము. ఇటువంటి తత్వం వచ్చిందనుకోండి. నేను బావుండాలి, అందరూ బావుండాలనుకుంటాడు. ఇది సత్వగుణ లక్షణం అండి. ఈ సత్వగుణ తత్వంతో ఉన్నవాడు మంచివాడిగా, భగవద్భక్తుడుగా లేదా సాధనాపరుడుగా ఇహములో వర్తిస్తూ ఉంటాడు. కానీ ఇంకా ఎప్పుడో వారిలో కూడా ఈ స్థితిలోకొచ్చిన వాళ్ళలో కూడా అహంకారం ఉంటుందండి. అంటే ఇవన్నీ నేను చేస్తున్నాను అంటే దేహపరమైనటువంటి దీనికి వర్తింపచేస్తూ, నేను సత్కర్మాచరణ చేస్తున్నాను, నేను యజ్ఞకర్మ చేశాను, నేను దాన కర్మ చేశాను, ఎందరికో సహాయం చేశాను, భగవంతుని కొరకు ప్రార్థిస్తున్నాను అన్నట్టుగా ఇంకా ఎక్కడో కొద్దిగా ఎంత వద్దనుకున్నా వారి లోపల తెలిసి కూడా ఇది కూడా విడిచిపెట్టాలనుకుంటారు కానీ వదలలేమండి. కానీ మంచి కర్మలు చేస్తూ ఉంటాడు. భగవంతుని యందు భక్తి కలిగి ఉంటాడు. విశ్వాసంతో ఉంటాడు. సాధన చేస్తాడు. సాధనాపరుడై ఉంటాడు. కానీ ఇంకెప్పుడో అడ్డుంది. ఇది సత్వగుణ ప్రధానులుగా ఉన్నటువంటి వారి తత్వం జీవుడికి, దేవుడికి అడ్డుంది. ఆ అడ్డు ఎలా ఉంటుందంటే, ఒక తెల్లని పలుచటి వస్త్రాన్ని మధ్యలో పెడితే ఎలా ఉంటుందో, అలా ఉంటుందంట దేవుడికి, జీవుడికి అడ్డు. అంటే ఇంకా అడ్డు ఉన్నట్టే కదా! మరి ఇప్పుడు ఎలా? అంటే ఇది కూడా తొలగిపోవాలండి. ఈ అంబరం కూడా తీసేయాలి. ఇంతకీ ఈ అంబరాలన్నీ కప్పినది ఎవరికి? ఆత్మకి ఇవన్నీ పెట్టి, ఈ విధంగా భగవంతుడు కనపడట్లేదు, తెలియటం లేదు అనుకుంటూ ఉంటాం. కానీ ఈ అంబరాన్ని కూడా ఎవరైతే నిర్వీర్యం చేసేస్తారో, తొలగించేస్తారో, ఈ ఆచ్ఛాదన కూడా లేకుండా చేస్తారో,
అంటే ఆ సత్వగుణాన్ని కూడా దాటేస్తారు, విశుద్ధ సత్వంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు పుణ్యపాపాలకు అతీతమైన స్థితి. ఏది కూడా నేననేటువంటి అహము లేనటువంటి స్థితిలో చేస్తారు. అన్నీ చేస్తారు కానీ ఏది కూడా కర్తృత్వం లేని స్థితి. కర్తగా ఉండడు దేనికి కూడా. అన్నిట్లో ఉంటాడు కానీ దేన్ని అంటడు. ఇదే జ్ఞానమండి. ఈ జ్ఞానపూర్వకమైన తత్వంతో ఉన్నప్పుడే ఈ ఆచ్ఛాదన రహితమైపోతుంది. అంటే అడ్డుగా ఉన్న ఆ తెర కూడా పడిపోతుంది. అప్పుడొస్తుందండి అసలైన దిగంబరత్వం. అది మనకి మనంగా కప్పుకున్నాం ఇప్పటివరకు ఈ అడ్డులన్నీ. ఎప్పుడైతే ఈ ఆచ్ఛాదనలు ఎవరైతే క్రమంగా తొలగించుకుంటూ ఉంటామో, ఒక్కో ఆచ్ఛాదనని ఇలా మనం విడదీసుకుంటూ ఉంటామో, కాంక్రీట్ గోడలా ఉన్నదాన్ని తడికగా ఉన్నదాన్ని ఆ పలుచని వస్త్రంగాను, ఇలా మనం ఆచ్ఛాదనని మనం ఎప్పుడైతే కరిగించుకుంటూ ఉంటామో, పూర్తిగా ఆచ్ఛాదన రహితమైన తత్వం ఎప్పుడైతే అనుభవం అవుతుందో, అదే నిజమైన దిగంబరత్వం. ఈ స్థితి కలగాలి. అంతరములో ఇది అందితేనే బయట మనం కప్పుకుని యేసుకునేటువంటి ఆచ్ఛాదనలైనా, ఈ వస్త్ర వేషధారణలో అయిన మార్పులైనా ఏదైనా సరే అది ఒక ఫలం అంటే సార్థకత్వాన్ని కలిగిస్తుంది. లోపల లేనటువంటి ఈ తత్వం బయటకు మాత్రమే నటించామనుకోండి. బయటకు మాత్రమే ధరించాము ఆ విధంగా ఉంటున్నామండి. లోపల దిగంబరత్వం రాలేదనుకోండి. ఆ యొక్క సాధన నిరుపయోగమైపోతుంది. ఉపయోగపడేది కాదు. పైపెచ్చు వారు రెండిటికి చెడ్డ రేవడలు. అంటే ఏంటి? బయటికి పనికిరారు, లోపలికి పనికిరారు. ఎందుకంటే బయట వదిలేసిన వాడికి లోపల పరమానందం సిద్ధిస్తుంది. కానీ లోపల పరమానందం లేకుండా బయట కూడా వదిలేసాడండి. బయట కూడా వదిలేస్తున్నట్టుగా నటిస్తున్నాడు. ఎలా అంటే ఇష్టంతో కాదు దుఃఖంతో బాధపడుతూ ఉంటాడు. అయ్యో! అందరూ మంచిగా ఉన్నారు. మంచిగా ఇది చేస్తున్నారు. ఏదో యేసుకుంటున్నారు. ఏదో కట్టుకుంటున్నారు. నేనిలా అనుకున్నాను. ఇలా నటిస్తున్నాను కదా! అన్నట్టుగా లోపల ఉన్నామనుకోండి. దానికంటే సామాన్యంగా ఎలా ఉండాలో అలా ఉంటేనే సార్థకం చెప్పాలంటే. కావున ఎప్పుడు నటనతో కూడిన సాధన కాదండి. స్వచ్ఛందంగా అంతరములో ఈ యొక్క లోపల పరమ పవిత్రత, శుద్ధత్వం అనేది కలగాలి. అప్పుడే ఈ దిగంబరత్వానికి అర్థమవుతుంది. కావున ఈ బలి అనేటువంటి పేరు కలిగిన ఈ రూపము నేను కాదు. కావున నాకు ఎవ్వరి యందు రాగము లేదు, ద్వేషము లేదు. మనోవృత్తులు లేవు. కావున కల్పన లేదు. సర్వవ్యాపకమై నిత్యానందమై స్వరూపమై వికల్ప కల్పనాతీతమై రెండో వస్తువు ఏదీ లేనటువంటిది ఏదైతే ఉందో అది నేను. అదే చైతన్యం. ఆ చైతన్యమే నేను. కావున అందులో ఎక్కడా కల్పనలు లేవు. అది సర్వవ్యాపకమై ఉన్నది. నిత్యానందమయమై ఉన్నది. ఇంకెలా ఉంది? ప్రకాశమానమై ఉంది. అది వెలుగుతూ ఉంటుంది. ఇంతకీ అది ఇంకొక స్వయం ప్రకాశం. ఇంకా దేన్నైనా ఏదైనా వెలిగించాలి తప్ప ఎందుకంటే సూర్యుని వెలిగించాలంటే ఈ చైతన్యం ఉండాలి. చంద్రుడిని ప్రకాశింపచేయాలంటే ఈ చైతన్యం ఉండాలి. దేన్ని ప్రకాశింపచేయటానికి కూడా ఎందుకంటే నిజం చెప్పాలంటే ఏవి స్వయం ప్రకాశాలు లేవండి ఇక్కడ. భూమి మీద మనం అనుకుంటాం కొన్ని స్వయం ప్రకాశకాలు ఉన్నాయని కొన్నిటిని మనం ఉదాహరిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఆత్మ చైతన్యం వల్లే అవన్నీ ప్రకాశిస్తున్నాయి. అది లేకపోతే ఏది ప్రకాశం లేదు. ఇప్పుడు మనం ప్రకాశిస్తున్నాం. ఎందుకు ప్రకాశిస్తున్నాం? అంటే మన లోపల ఆ చైతన్యం ఉండబట్టి ఈ ప్రకాశం. చైతన్యం లేకపోతే ఆ చైతన్యం ఎప్పుడూ ఉంటుంది. దాంతో కూడి ఉంటేనే ఈ ప్రకాశం. అది లేకపోతే దాంతో కూడి లేకపోతే నిర్వీర్యమైపోతుంటాం. దాన్నే మరణము అంటాం. కావున ఇక్కడ గ్రహించుకోవాల్సింది ఏంటంటే దాంతో ప్రకాశింపజేయబడేది నేనా? ప్రకాశింపచేసేది నేనా? అన్నిటినీ ప్రకాశింపచేసేది ఏదైతే ఉందో అది ఉత్తమమా? దేని చేతనో ప్రకాశింపబడేది ఉత్తమమా? అనేది గ్రహించుకోవాలి. ఈ దేహము, మనస్సు ఇత్యాది ఈ జగత్తులో ఉన్న సర్వము కూడా ఆ ఆత్మ చైతన్యము చేత ప్రకాశిస్తున్నాయి. కావున ఈ దేహము కూడా దాని చేత ప్రకాశిస్తుంది. కానీ ఆత్మ ఉంది, ప్రకాశం, ఆ చైతన్యము
దేని చేత ప్రకాశింపజేయబడేది కాదు. తనకు తాను ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పుడు అది ప్రకాశమే. ఎలా అయితే అగ్ని అని చెప్పగానే ప్రకాశము అంటామో, అలాగే చైతన్యం అంటేనే ప్రకాశం. కావున చైతన్యం అంటేనే శక్తి. ప్రకాశమానమైనటువంటి శక్తి. కానీ ఇప్పుడు వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి ఆ చైతన్యమే నేను అనేది గ్రహించుకోవడం ఉత్తమమైన తత్వమా? దానితో ప్రకాశింపజేసే అల్పమైనటువంటి నీచమైన దేహాన్ని పట్టుకుని ఇది నేను అనుకుంటూ ఉండిపోవడం ఉత్తమమా? అనేది ప్రశ్నించుకోవాలి. ఇది నేను అనుకుంటే ఇక్కడే ఉండిపోతే ఇలానే ఉండిపోతుంది. కానీ ఇది నేను కాదు అని దీన్ని వర్జించి, దీన్ని విడిచి, దాన్ని పట్టుకోగలిగితే, దాని స్థితి నిలుపుకోగలిగితే, పట్టుకోవడం అంటే అనుకుంటే సరిపోదండి. దానికి ఏ స్థితిలో ఎలా నిలపాలో అలా నిలుపుకుంటూ ఉండాలి. దీన్ని వర్జిస్తూ ఉంటేనే అది దొరుకుతూ ఉంటుంది. దానికి యోగ పద్ధతులున్నాయి, జ్ఞాన పద్ధతులున్నాయి. ఏ విధంగా చూసుకున్నా దీన్ని వర్జిస్తేనే నీకు అది అందుతుంది. అదిగా ఉండడం ఉత్తమమా అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. నీకు బుద్ధి ఉంది, వివేకం ఉంది కనుక ఇక్కడుండడమా, అదిగా ఉండడమా అనేది నిర్ణయించుకున్నప్పుడే మనము ఎక్కడుంటే శ్రేయ మార్గము, ఎక్కడుంటే శ్రేయస్సు అనేది మనకు అర్థమైనప్పుడే మన యొక్క వాస్తవ తత్వాన్ని మనం అందుకోగలుగుతాం. కావున ఈ విధంగా దృశ్య దర్శన వర్జితుడును, కేవలము నిర్మల రూపుడును, నిత్యోదితుడును, అభావశూన్యుడు, ద్రష్ట అనేటువంటి పరమేశ్వరుణ్ణి నేను అని బలి నిశ్చయించుకున్నాడు. ఇక్కడ బలి తనకి తాను నిశ్చయించుకున్నాడు కనుక అది నేను కాదు. మరి ఇంక నేను బలి అని చెప్పబడేటువంటి దేహము ఇది నేను కాదు. బలికి ఉండేటువంటి మనసుని చెప్పబడే ఇది నేను కాదు. మరి నేనెవ్వరిని అంటే దృశ్య దర్శన వర్జితుడు. అక్కడ దృశ్యము లేదు, దర్శనము లేదు, చూడబడేది లేదు, చూసేది లేదు, చూసేవాడు లేడు అన్నట్టుగా ఏకమైన స్థితి ఏదైతే ఉంటుందో కేవలము నిర్మలం. అక్కడ ఇంకా ఎక్కడా అమంగళము లేదు, మలినము లేదు. కేవలం అది నిర్మల తత్వంతో ఉంటుంది. నిత్యోదితుడు అంటే శాశ్వతం, ఎప్పుడు శాశ్వతంగా ఉండేది. అభాస శూన్యుడు. అభాస అంటే లేని దాన్ని ఉంది అనుకుంటే అది అభాస. కానీ అది అభాస కాదు, వాస్తవం, యథార్థం, సత్యం అన్నమాట. అటువంటి సత్యత్వ రూపుడు, ద్రష్ట అయినటువంటి పరమేశ్వరుణ్ణి నేను, ఆత్మనే నేను, చైతన్యమునే నేను అని బలి నిశ్చయించుకున్నాడు. ఈ కేవల ప్రకాశ స్వరూపముచే నేను జీవారి దృశ్య భావమును జయించి వేయుచున్నాను. కావున ఏమంటున్నాడు బలి? ఈ కేవల ప్రకాశ స్వరూపముచే కేవలం ఉంటుంది. ఏం చేస్తుంది? దాని తత్వము అంతే. అది ఆనందమయము, ప్రకాశమానం. కనుక అటువంటి కేవల ప్రకాశ స్వరూపముచే నేను ఈ జీవారి దృశ్య భావమును జయించి వేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఈ విధంగా కేవల ప్రకాశ స్వరూపుడుగా నా యొక్క సహజమైన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో నేను ఉన్నాను, నేనుగా ఉంటాను, నేనే అదై ఉన్నాను, అప్పుడు ఇంక జీవుడు లేడు. ఈ జీవాది దృశ్య భావాలన్నిటినీ కూడా జయించి వేయగలుగుతున్నాను. అవన్నీ అందులో లయమైపోయినాయి. ఇక్కడ వేరుగా ఏమీ కనిపించటం లేదు. ఈ ప్రకారముగా జీవాది భావరహితమై విముక్తమై మహాత్మ రూపమై ఉన్నాను. ఇప్పుడు అల్పాత్ముడు కాదు, మహాత్ముడు. ఇది ఎవరు అనుభవిస్తారో వాళ్ళే మహాత్ములండి. ఈ ఆత్మని అనుభవించగలిగే స్థితే మహాత్మ స్థితి. అదే పరమాత్మ స్థితి. ఇంకా ముందుకెళ్తే వాడే పరమాత్ముడు. ముందు మహాత్ముడు కావాలి, తదుపరి వాడే పరమాత్ముడు అవుతాడు. చిద్రూపమైనటువంటి నా యొక్క ప్రత్యేగాత్మ స్వరూపమునకు, అటువంటి చిద్రూపమైనటువంటి నా యొక్క ప్రత్యేగాత్మ స్వరూపమునకు నమస్కారము. ఇంకెవ్వరికీ కాదు, నాకు నేనే నమస్కారం. నాకంటే ఇంకొకటి లేదు కనుక ఇంకెవ్వరికి నమస్కారం చేసేది లేదు. నాకంటే ఉత్తమమైనది లేదు, నాకంటే అధికమైనది ఏమీ లేదు. అంతటికీ ఆధారము, మూలము, ప్రకాశము అన్నీ నేనే. అటువంటి ఆత్మస్వరూపునే నాకు నేను నమస్కారము. కావున ఈ జీవాది దృశ్య భావరహితముగు స్వాత్మయే పరమేశ్వరుడు కావున అర్థానికి నమస్కరించుచున్నానని భావము.
కావున అన్నిటికీ ఆధారమైన ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్మే నేనై ఉన్నాను. అట్టి నాకు నేను నమస్కరించుకుంటున్నాను అన్నాడు బలి. ఇది ఆత్మ నమస్కారం. ఈ విధంగా తెలుసుకోవడమే యథార్థమైనటువంటి ఆత్మ యొక్క అనుభూతి. కావున విషయవర్జితమును చిద్రూపమును మనన నిధిధ్యాసన సమాధి రూప యుక్తి సహితమైనటువంటి నా సాక్షి చైతన్యమునకు నమస్కారము. ప్రకాశకమైన జ్యోతి రూపముకు నాకు నమస్కారం అన్నాడు బలి. ఇంకేం చెప్తున్నాడంటే అక్కడ ఎక్కడ విషయాలు లేవు, ఏ విషయము లేదు కనుక అక్కడ విషయ వర్జితుడును చిద్రూపమును ఎప్పుడు అలా వెలుగుతూ ఉంటుంది. అదే మనన నిధి ధ్యాసన సమాధి రూప యుక్తి అంటే ఇప్పటి వరకు చేస్తున్నటువంటి సాధనా క్రమాలన్నిటికీ మననము, నిధిధ్యాసనము ఇత్యాది సమాధి అభ్యాసాలు ఇవన్నీ కూడా చేస్తున్న ఈ సాధనా క్రమాలన్నిటికీ యుక్తి సహితములైనటువంటి అన్నిటికీ కూడా సాక్షి ఎవరో ఇక్కడ చేస్తూ ఉన్నావు సాధనా క్రమంగా కొంతకాలము దేహభావనతోటే చేస్తాం. ఈ దేహమే చేస్తుంది అన్నట్టుగానే ఉంటాం. చాలా వరకు సాధనలో ముందుకు వెళ్ళే వరకు కూడా దేహాన్ని వదిలిపెట్టాం. కనుక ఈ దేహభావనతో చేస్తూ ఉన్నటువంటి సాధనా క్రమాన్ని వీక్షించువాడెవడు, సాక్షిగా ఉండేవాడెవడు? నువ్వు చేస్తున్న దానికి నీ యొక్క ఫలితాన్ని అందించాలంటే దాన్ని గుర్తించేవాడు ఉండాలి. నువ్వు ఇంత ప్రయత్నం చేయడానికి దేని కొరకు చేస్తున్నావో అక్కడ అది నీకు లక్ష్యమై ఉండాలి. ఆ లక్ష్యమే సాక్షి. ఎవరి కొరకు నువ్వు బయలుదేరి వెళుతున్నావో వాడు నీ వైపు చూడగలిగి ఉండాలి. ఎవరి కొరకు నువ్వు ఇంత ప్రయత్నం చేస్తున్నావో వాడి యొక్క అనుగ్రహ దృష్టి నీ మీద పడాలి. అంటే వాడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు నువ్వు చేసే సకలమైన విధానాల్ని కూడా. ఆ విధంగా అన్నిటికీ సాక్షి వాడు పరమాత్మ, పరబ్రహ్మము. అదే నేను, కానీ అది నేనుగా లేను కనుక, అది నేను అనేటువంటి భావన లేకుండా జీవుడుగా ఉన్నాము కనుక ఇక్కడ ఇలా అనుకుంటాను, నేను చేస్తున్నాను వాడు చూస్తున్నాడు, నేను చేస్తున్నాను ఆయన చూస్తున్నాడు అనుకుంటా. ఇలా అనుకుని చేయగా క్రమంగా సామీప్యానికి చేరుకుంటాం. అంటే దగ్గరగా వెళతాం. ఈ సామీప్యానికి వెళ్ళినప్పుడే తద్వారా అనేటువంటి అవగాహన పెరుగుతుంది. ఎంత దగ్గరగా వెళతావో అప్పుడు అనుకుంటావు ఆ ఆత్మ నేను ఒక్కటే, ఒక్కలానే ఉన్నాం కదా అనే భావన వస్తుంది. ఇక్కడ మనకి ఒక కథాంశంగా చెప్పారు. ఇది కూడా స్వామి విద్యాప్రకాశానంద చెప్పింది. కానీ మనం ఒక్కసారి దాన్ని స్మరణ చేసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఒక పట్టణములో అంటే ఒక నగరానికి ఒక రాజుగారు ఉండేవారట. ఆయన రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండగా ఒక రోజు హఠాత్తుగా ఆయన ఆ రాజ అంతఃపురంలోంచి బయటకు వచ్చారు. అది నిషీధి సమయం, అంటే రాత్రి సమయం. ఆ రాత్రి సమయంలో ఆయన ఎందుకు బయటకు వచ్చాడు? వచ్చి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నిద్రలో. వెళ్ళిపోతూ ఉండగా అతనికి కొంతసేపటికి అసలు తాను ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు నేను ఎవరిని అనే సత్యం మర్చిపోయాడు. మరపొచ్చేసి ఆయన అలా నడుచుకుంటూ ఒక అడవి మార్గాన్ని పట్టేశాడు. ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయి ఆయన అక్కడే వెతుక్కుంటున్నాడు. ఇంతకీ అసలు ఎంత గుర్తు చేసుకుందామన్నా అతను నేనెవ్వరు అనేది అది గుర్తు రావడం లేదు. పూర్తిగా మర్చిపోయాడు. నా పేరేమిటో కూడా అతను గుర్తులేదు. కావున ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల అటు వెళ్ళిపోతూ ఎవరో ఒక అమ్మాయి అటు వెళుతూ కనిపిస్తుంది. అప్పుడు అడుగుతుంది, స్వామి మీరెవరు, ఇక్కడ ఎందుకు వచ్చారు, ఏమిటి అరణ్యంలో ఎందుకున్నారని అడిగితే అప్పుడు ఏదో పేరు పెట్టుకోవాలి కదా అని నేను పలానా వ్యక్తినని చెప్పి అతను ఒక పేరు చెప్తాడు. చెబితే సరే బానే ఉంది, మరి నీకు ఎవ్వరూ లేరా అంటే ఎవ్వరూ లేరు అని చెప్తాడు. సరే మరి నాకు కూడా ఎవరూ లేరు, అడవిలో తిరుగుతూ ఉంటాను. సరే నీకు కూడా ఎవరూ లేరంటున్నావు, కావున ఈ రోజు నుంచి మన ఇద్దరము కలిసి బ్రతుకుదాము అని నిర్ణయించుకుంటారు. ఆ విధంగా వారిద్దరూ కూడా కలిసి జీవించడం మొదలుపెట్టి క్రమంగా వాళ్ళకి అన్ని అవసరాలు ఏర్పడతాయి. కలిసి జీవించాలి కనుక ఒక వాసం ఉండాలి, కానీ గృహం ఉండాలి. ఆ ఇల్లు కట్టుకుందాం, ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎంతో కష్టపడాలి కనుక అడవంతా తిరిగి దానికి కావలసిన వనరులన్నీ చేకూర్చుకుని
ఆ గృహ నిర్మించుకుని ఆహార సముపార్జన చేయాలి కనుక హనుమంతా తిరిగి ఆ కందమూలాదులు ఫలాలు తెచ్చుకుని క్రమంగా జంతువులను వేటాడి ఆ భక్ష్యాన్ని కూడా స్వీకరిస్తూ నెమ్మదిగా వాళ్ళు సంసారులయ్యారు. ఆ సంసారంలో వారికి కొంతమంది పిల్లలు కూడా కలిగారు. ఆ తదుపరి ఆ విధంగా కొంతకాలం వారి జీవితం సాగిపోయింది. రోజు ఆ వ్యక్తి అరణ్యంలోకి వెళ్ళడము, ఏవేవో వేటాడడము, ఆ కందమూలాలు, ఫలాలు పట్టుకురావడము, ఇంట్లో ఉన్నటువంటి ఆమె గృహిణిగా దాన్ని తయారు చేయటము. ఈ విధంగా ఆలనా పాలన, పిల్లల ఆలనా పాలన చూడడము నిత్యకృత్యమైపోయింది. ప్రతిరోజు ఇదే పని. రోజు ఆహారాన్ని తీసుకుంటున్నారు. అది భుజిస్తున్నారు. తర్వాత వాళ్ళకి ఉండే విధానంలో వాళ్ళు నిద్రిస్తున్నారు. కావున ఈ సుఖాలన్నీ అనుభవిస్తున్నారు. కానీ ఒకరోజు ఆ రాజుగారు ఒక అర్ధరాత్రి వేళ లేచి కూర్చుని ఆలోచిస్తున్నాడట ఆ వ్యక్తి. ఆ కుటీరంలో కూర్చుని ఏమని? ఏమిటిది? ఇప్పుడు రాత్రయింది. కొంతసేపటికి తెల్లారిపోతుంది. తెల్లారిన తర్వాత మరలా నేను వెంటనే కొంతసేపటికి బయలుదేరిపోయి ఈ అడవిలోకి వెళ్ళాలి. అవన్నీ వేటాడి అయన్నీ చేసి తీసుకొస్తాను. ఆమె వంట చేస్తుంది. అవన్నీ తింటాము. పిల్లల్ని చూస్తాము. వాళ్ళు ఆడుకుంటుంటారు. వాళ్ళతో ఆడుకున్నాం. సాయంత్రం అయిపోయింది. మళ్ళీ పడుకుంటాం. ఎక్కడ ఏదో కొన్ని భోగాలు ఏవో ఉంటాయి అనుభవిస్తున్నాం. మళ్ళీ తెల్లారిపోతుంది. ఇదేనా రోజు ఏమిటి? ప్రతిరోజు ఇదేనా? నిన్న తిన్నా, ఈరోజు తిన్నాం. నిన్న అనిపించాం, ఈరోజు అనిపించాం. ఏంటి ఇంతేనా అని విసుగొచ్చేసిందతనికి. విసుగొచ్చేసి ఏం చేయాలి? అసలు ఏమిటి ఇలా ఎంతకాలం? ఇంకేమి లేదా? ఇంతేనా? అని ఒక ప్రశ్నొచ్చింది. ఆ ప్రశ్న ఆయన తొలిచివేసింది. వేసి ఏమైనా సరే ఏముందో తెలుసుకోవాలి. దీని కొరకే వచ్చామా అనే ఆలోచన పుట్టి ఒక నడిరాత్రి ఎలా అయితే ఆయన అంతఃపురంలోంచి లేచి నడిచొచ్చేసాడో అలాగే ఈ కుటీరాన్ని వదిలేశాడు. ఈ భార్యాబిడ్డలను వదిలేశాడు. వదిలేసి మళ్ళీ అరణ్య మార్గం పట్టుకుని అరణ్యములో ఈసారి ఏం చేశాడు? వచ్చిన దాన్ని వెనక్కి నడిచాడు. ఇంతకు ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ తాను ఏ దారిన వచ్చాడో అటు పట్టుకుని వెనక్కి నడుచుకుంటూ వచ్చి సరిగ్గా ఆయన వెనకకి నడుచుకుని వచ్చేటప్పటికి ఆ రాత్రి తెల్లవారిపోతూ ఉంది. తెల్లవారుతూ ఉంది. వెలుగొస్తూ ఉంది. ఒక కాలిబాట కనిపించింది. ఆ కాలిబాటలో నడుచుకుంటూ ఒక రోడ్డు మార్గం వచ్చింది. ఆ బాటలోకొచ్చాడు రాజబాట. ఆ బాటలోకి వచ్చేటప్పటికి వెలుగొస్తూ ఉంది. కొద్దిమంది జనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటే వారిని అడుగుతాడు. "అయ్యా! ఈ దేశం ఎవరిది? ఈ దేశాన్ని ఏమని పిలుస్తారు? ఈ దేశాన్ని పరిపాలించే రాజుగారు ఎవరు?" అని అడుగుతాడు. అడిగితే వాళ్ళు చెప్తారు. "ఇది మన సింధు రాజ్యం అండి. ఇక్కడ పలానా రాజుగారు పరిపాలన చేస్తూ ఉంటారు" అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. "ఆహా! అలానా? ఇదింత సుందరంగా ఉంది కదా ఈ రాజ్యము. ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు కూడా అంత బావుండాలి. కనుక నేనొకసారి రాజుగారిని చూడాలి" అని అడుగుతాడు. అదేమిటండి రాజుగారిని చూడడం అంత తేలికైన విషయం ఏం కాదు. ఆయన కోటలో ఉంటారు. ఇది ఆయన రాజ్యము. కోటలో ఎక్కడో అంతఃపురంలో ఉంటారాయన. ఆయన చూడాలంటే ఎంతో మంది కావలి వాళ్ళని ఎదుర్కోవాలి. వాళ్ళు అనుమతిస్తే తప్ప లోపలికి వెళ్ళనివ్వరు అని చెప్తారు. అయినా సరే ఇతనికి ఆ రాజుని చూడాలి అనే కాంక్ష పెరిగి ఎట్ట అందరినో అడిగి కోట చేరుకుంటాడు. ఆ కోట ముఖద్వారం దగ్గర ఈ ఇద్దరు నిలబడి ఉంటారు. వారిద్దరిని బ్రతిమలాడుకుంటాడు. "అయ్యా! నేను రాజుగారిని చూడాలి. ఒక్కసారి ఆయన దర్శనం చేయించండి" అని చెప్పి వాళ్ళు బ్రతిమలాడుకుంటే వాళ్ళు కాస్త దయ కలిగి, "సరే నువ్వు ఇంతగా బ్రతిమలాడుతున్నావు కదా" తెల్లవారిపోయింది అప్పటికి. "కావున నీకు అనుమతిస్తున్నాం కొంతసేపు వరకు మా రాజుగారితో కొద్దిసేపు మాత్రం మాట్లాడొచ్చేయి" అని చెప్పి వాళ్ళ లోపలికి పంపిస్తారు. పంపిస్తే ఆ దారిలో లోపలికి వెళుతూ కూడా ఆయనకి చిరపరిచితమైన ప్రదేశంగా అనిపిస్తూ ఉంది. ఏమిటి ఇదంతా నాకెప్పుడో, ఎప్పుడో చూసినట్టుగా ఉంది. గుర్తుకొస్తూ ఉంది. ఏమిటి అని చెప్పేసి ఆ ప్రాంతాన్నంతటిని కూడా అలా గుర్తుపెట్టుకుంటూ కొద్దిగా గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా లోపలికి వెళ్తా. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక పెద్ద సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చునుంటాడు. కూర్చునుంటే సరే ఈయనే రాజుగారై ఉంటారు. ఎందుకంటే లోపలెక్కడో అంతఃపురంలో ఒక సింహాసనం మీద ఉంటారని చెప్పారు కదా! ఈయనే రాజుగారై ఉంటారు అని చెప్పి, ఆయనేనా రాజుగారు ఆయనేనా అని ఒకళ్ళిద్దరిని అడిగాడు. అవును. అక్కడ చాలా వినమ్రంగా ఉండాలి. ఆయన చాలా గొప్పవాడు అని చెప్తారు. ఆ విధంగా ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతోటి, ఆ వినమ్రంతోటి ఆయన చూద్దామని చెప్పి దగ్గరగా వెళతాడు. అలా కూర్చుంటాడు. ఇంకా దగ్గరగా వెళతాడు. దగ్గరగా వెళ్ళిన తర్వాత ఆయన ముఖంలో ముఖం పెట్టి చూస్తాడు.
చూస్తే అప్పుడు అనుకుంటాడు, ఈయన నాయన ఒక్కలానే ఉన్నామేంటి? ఈ రాజుగారు నేను ఒక్కలా ఉన్నామేంటి? అనే ప్రశ్నొచ్చింది. ప్రశ్నొచ్చి అప్పుడు ఇంకా దగ్గరగా వెళ్తాడు. ఇంకా దగ్గరగా వెళ్ళి, ఏంటి ఒక్కటే నేను ఈయన ఒక్కటే అనుకుని ఆయన్ని ఒకసారి పట్టుకుందామని చెప్పి 2 చేతులు చాచి ఆయన్ని ఆలింగనం చేసుకోగానే అక్కడ ఇద్దరు లేరు ఒక్కడే ఉన్నాడు. కానీ ఆయన తూలి వెంటనే లేసి కూర్చుంటాడు. ఇంతకీ ఎవరు? రాజుగారే. ఆయన ఎక్కడున్నారు? అంతఃపురములో హంసతూలికా తల్పం మీద నిద్రిస్తున్నాడు. ఆయనకొచ్చిన స్వప్నం ఇది. ఇది స్వప్నమొస్తే ఏమిటిలా వచ్చిందని చెప్పి మర్నాడు ఆయన సభ ఏర్పాటు చేసి, ఆ యొక్క విద్వాంసుని పండితుని రప్పించి మంత్రుల్ని, నాకు ఇటువంటి స్వప్నం వచ్చింది. దీని ఆంతర్యం ఏం చెప్పమంటారు? చెప్పమంటే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట. ఇందులో ఆశ్చర్యం ఏమున్నది రాజా? మీరు ముందు రాజుగారే. మీరుగా ఉన్నప్పుడు మీరింకా రాజుగారే. కానీ కొంత భ్రాంతి వశాన మీరేం చేశారు? ఈ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారన్నట్టుగా అనిపించింది కలలో. అలా వెళ్ళిపోయి ఎక్కడో అరణ్యానికెళ్ళిపోయారు. అక్కడ వేరే ఒక వ్యక్తిని కలిసారు. అక్కడ వివాహము, పిల్లలు ఇవన్నీ కలిగాయి. అంటే ఏంటి? యథార్థంగా ఉన్నది మీరు ఆత్మస్వరూపుడే. కానీ ఆత్మ ఎప్పుడైతే ఈ యొక్క సింహాసనాన్ని వదిలేసి భ్రాంతికిలోనే బయటకొస్తుందో అంటే ఆత్మ కాదు, ఆత్మ నుంచి వచ్చిన మనస్సు. ఆ విధంగా భ్రాంతి తత్వంగా బయటకొస్తుందో అది అరణ్య మార్గాన్ని పట్టేస్తుంది. అదే సంసారమని ఘోరారణ్యం. ఆ అరణ్య మార్గంలో మనకి తారసపడతారు ఎంతో మంది. కావున ఆ మార్గంలో తారసపడిన వాళ్ళని ఎవరినో ఒకళ్ళని ఎన్నుకుంటాం. ఆ ఎన్నుకున్న వాళ్ళతో జీవితం సాగిస్తాం. మళ్ళీ దానికి ఎంతో మంది పిల్లలు. అంటే ఏంటి? ఇక్కడ మనము అహంకారంతోటి సాంగత్యం చేస్తాం. అహంకారం ఎప్పుడైతే సాంగత్యం చేశామో, అప్పుడు ఏమవుతుంది? జీవుడుగా అయిపోయాం. అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టేసారండి. అంటే రాగద్వేషాలు పుట్టేసాయి. అరిషడ్ వర్గాలొచ్చేసి ఇవన్నీ పిల్లలు. రోజు వాటిని తృప్తిపరచడానికే జీవితమంతా కాలాన్నంతా వినియోగిస్తాం. ఎందుకోసము? ఈ అరిషడ్ వర్గాలను తృప్తిపరచడం కోసమే. మనకొచ్చినటువంటి ఈ గుణాలున్నాయి చూడండి, వాటిని నింపడం కోసమే పణంగా పెట్టేస్తాం. ఎంత పెట్టినా అవి చాలు అను, వద్దు అను. ఆ విధంగా ఇంకా అవి పెరిగిపోతూనే ఉంటాయి. ఇలా చేయగా ఏదో ఒక రోజున నీలో కొద్ది వివేకమొస్తే, అది రాజుగారికి ఎలా అయితే లేచి, ఇదేనా ప్రతినిత్యము అని ప్రశ్నొచ్చిందో, అలాంటి ప్రశ్నొస్తుంది. ఆ ప్రశ్నకి ఎవరైతే సమాధానం కనుక్కోవాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా మళ్ళీ తిరోగమనం. ఎలా అయితే ఆ యొక్క దృశ్యతత్వంతోటి, భ్రాంతి తత్వంతో మనసు బయటికి పరుగులు పెట్టి వ్యవహారంలోకెళ్ళిందో, అదే విధంగా అదే మనసు ఇక్కడింతకీ ఆ రాజుగారి జీవుడు అలా వెళ్ళాడు. ఆ జీవుడు ఏం చేశాడు? మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాడు. వెళ్ళిన మార్గంలో లోపలికి మళ్ళీ వెనక్కొచ్చాడు. అంటే అదే అంతర్ముఖత్వ స్థితి. ఎవ్వరమైనా బయటికి వెళ్ళినట్టుగానే లోపలికి రావాలి. బయట మనసుని ఎంత విచ్చలవిడిగా వదిలేస్తున్నామో, అంతే విధానం అంత నైపుణ్యంతో దాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. అదే అంతర్ముఖ స్థితి. ఆ వెనక్కి తెచ్చుకున్నప్పుడే మనకి భగవంతుని గురించిన ప్రశ్నలొస్తాయి. ఆ వెనక్కి తెచ్చుకోవడం ప్రారంభించినప్పుడే మనకి బ్రహ్మీ ముహూర్త సమయం ఒకటొస్తుంది. అంటే తెల్లవారుతుండే సమయం చాలా మంచిదండి. వెలుగొస్తూ ఉంటాయి. చీకటి పోతూ ఉంటుంది. వెలుగు రేఖలొస్తూ ఉంటాయి. అది ఉత్తమమైనటువంటి సాధనకి మంచి సమయం అనుకుంటాం. అంటే ఏంటి? వెలుగొచ్చే సమయం చాలా గొప్పది అని చెప్తారు. అంటే మానవుడికైతే ఈ విధంగా ప్రశ్నొచ్చి వివేకయుక్తమై నేను ఎక్కడికి పోతున్నాను? అసలు ఏమై ఉన్నాను? అని ఎవ్వరి మనసైతే మళ్ళీ వెనక్కి తిరుగుతుందో, అవన్నీ అప్రియంగా అనిపిస్తూ ఉంటాయో, ఇంక రోజు ప్రతినిత్యము ఇవేనా? ఇంకింతకంటే లేదా? అనే ప్రశ్నొస్తుందో, ఎవరికైతే వైరాగ్యం పుడుతుందో, ఎవరిలో అయితే వివేకం మేల్కుంటుందో, వాడు అంతర్ముఖం అవ్వడం మొదలుపెడతాడు. ఈ అంతర్ముఖం అవ్వే పరిస్థితి ఏర్పడడమే వాడి జీవితంలో బ్రహ్మీ ముహూర్త సమయం. అంటే చీకట్లు తొలగి వెలుగొచ్చే సమయం అన్నమాట. ఇది చాలా ముఖ్యమైన సమయం. ఈ సమయంలో వాడు పట్టుకోగలిగితేనే భగవంతుడు దొరుకుతాడు. కావున ఆ వెనక్కి వచ్చేటప్పుడు వాడు జాగరూకుడై చక్కగా అంతర్ముఖుడవుతాడు.
అంటే పరివర్తన చెందుతూ ఉంటాడు. అంటే మార్పు చెందుతూ ఉంటాడు. గతములో తనకున్నటువంటి అలవాట్లని, భావాల్ని నెమ్మదిగా విడిచిపెడుతూ ఉంటాడు. కొత్త తత్వాన్ని అందుకున్న వెలుగు వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు. కావున అసతోమ సద్గమయ అంటే సత్యం వైపు వెళుతూ ఉంటాడు. తమసోమ జ్యోతిర్గమయ తమస్సులో ఉన్నవాడు జ్యోతి వైపు వెళ్ళినట్టుగా ఆ తమస్సులోంచి వెలుగులోకి వస్తూ ఉంటాడు. ఆ వెలుగులోకి వస్తూ ఉన్నప్పుడు వాడికి ప్రశ్నలు వస్తాయి. ఏమని? భగవంతుడు ఎవరు? ఎక్కడుంటాడు? ఎవరు చెప్తారు? ఎలా ఉంటాడు? ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. వచ్చి ఏమడుగుతాము అంటే వాడు అందరిని అడుగుతున్నాడు. ఈ దేశపు రాజుగారు ఎవరు? ఎక్కడుంటారు? ఎలా చూడాలి? ఎక్కడికెళ్ళాలి? అని అడుగుతాం. ఇప్పుడు మనం చేసేది అదే. ఈ సాధనా పద్ధతిలోకి వచ్చిన వాళ్ళము మహనీయుల్ని ప్రశ్నిస్తూ ఉండాలి. భగవంతుడంటే ఎవరు? ఎక్కడుంటాడు? ఎలా తెలుస్తాడు? ఏం చేయాలి? అనే ప్రశ్న వెయ్యాలి. వేస్తేనే వాళ్ళు మనకు చెప్తారు, దారి చూపిస్తారు. అలా మనకి వీళ్ళు దారి చూపిస్తే మనం చక్కగా కోట దగ్గరికొచ్చాం. ఏ కోట దగ్గరికొచ్చాం? అంటే ఈ ఆత్మ సామ్రాజ్యం అనే కోటను చేరుకున్నాం. కోట లోపలుండే రాజును చూడాలి. అంటే జీవుడు చాలా లోపలికి వెళ్లి కోట దాకా వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన తరువాత కూడా వారికి అనుమతి రావాలి. అంటే ఆ భగవంతుని యొక్క దాయాదు ఆ యొక్క జ్ఞానములు అంటే మనకి గురుతత్వంతో ఉండే మహనీయుల యొక్క అనుమతి లభిస్తేనే లోపలికి వెళ్ళగలుగుతాం. అందుకే గురు కృప ఉంటేనే భగవంతుని అనుగ్రహం, భగవంతుని కృప అని చెప్పడానికి. అందుకే గురువుల్ని ఆశ్రయించాలి అని చెప్పడం కారణమైనది. కనుక అటువంటి గురువుల్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో వారు మనకి లోపలికి దారి చూపిస్తే అప్పుడే మనము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ వెళ్ళగా ఏమైంది? దగ్గరికి వెళ్ళే కొలది అంటే సామీప్యం. అంటే దగ్గరికి వెళ్ళాం. దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైంది? సారూప్యం వచ్చేసింది. సారూప్యం అంటే ఏమిటి? ఒక్కలానే ఉన్నాను. నేను ఆ రాజుగారు ఒకలా ఉన్నామేమిటి అనే ప్రశ్న ఎలా వచ్చిందో, దేవుడు, జీవుడు. జీవుడు ఎంత దగ్గరగా దేవుడి దగ్గరికి వెళ్తాడో, అప్పుడు నేను దేవుడిలానే ఉన్నానేమిటి అనే ప్రశ్న వచ్చింది. అంటే ఇది సారూప్యం. ఒక్కలానే ఉన్నామనిపిస్తుంది. కానీ అలా కూడా ఆగకుండా పట్టుకుని స్పృశిస్తే, ఒక్కసారి ఆలింగనం చేసుకుంటే అన్నట్టుగా ఆ రాజు ఎలా అయితే ఆలింగనం చేసుకున్నాడో, అలా ఈ జీవుడు అని చెప్పబడేటువంటి ఈ మనసు భగవంతుడిని ఆలింగనం చేసుకోవాలి. ఆ ఆత్మని, ఆ యొక్క దైవత్వాన్ని ఎప్పుడైతే స్పృశించిందో, ఎప్పుడైతే ఆలింగనం చేసుకుందో అప్పుడింకా అక్కడ ఇద్దరుండరు ఒక్కరే. ఒక్కళ్ళైపోయారు అని చెప్తాం. ఇంతకీ ఎవరుండరు అంటే జీవుడుండడక్కడ. దేవుడిలో కలిసిపోయాడు. ఎందుకంటే ఈ జీవుడనేవాడు లేడు. దేవుడి నుంచే వచ్చాడు. కనుక దేవుడితో కలిసిపోయాడు. ఏకమైపోయాడు. ఇది ముక్తి. ఈ విధంగా చెప్పడము కొరకే మీకు ఈ యొక్క సాదృశ్యం చూపించబడింది. కావున ఈ స్వప్నంలో మీరు ఏదైతే చూసారో, అదే జీవుడు ఎలా సంసారంలో పడిపోతున్నాడో గ్రహించారు. మళ్ళీ అదే జీవుడు మళ్ళీ తిరోన్ముఖమై, అంతర్ముఖమై ఎలా అయితే మళ్ళీ దైవాన్ని చేరుకున్నాడో, ఈ అనుభవమును చెప్పడం కోసమే ఈ స్వప్నము అని చెప్తారు. ఆయనకి ఆ రాజుగారి మంత్రులు, పండితులందరూ అప్పుడు అది గ్రహించి ఆయన నేనేం చెయ్యాలని తెలుసుకుని ఆయన సాధనాపరుడై క్రమంగా ఆయు జన్మలోనే మోక్షాన్ని పొందాడని చెప్తారు. ఇదంతా మనకి కథాంశమే. కథగా చెప్పారు. కానీ మనం గ్రహించుకోవాలి. మనం కూడా ఇలాగే చేసుకోవాలి. ఇదిగానే అవ్వాలి అనేటువంటి నిశ్చయం కావాలి మనకి. ఈ నిశ్చయం వస్తేనే మనం ఆత్మను అనుభవించగలుగుతాం. ఆత్మగా అవ్వగలుగుతాం. పూర్తిగా ఇంతటి ప్రయత్నం చేస్తేనే. కావున ఇక్కడ బలి కూడా ఇక్కడ మనకి అదే నిరూపణ చేస్తూ ఏమంటున్నాడు? ఆ యొక్క ఆత్మయే నేనే అటువంటి జ్యోతి స్వరూపము నాకు నమస్కారము అన్నాడు. అంటే అక్కడ విషయాలే చిద్రూపము మనన నిధి ధ్యాస సమాధి రూప యుక్తికంతరికి అయినా అక్కడ సాక్షిగా ఉన్నాడు. ఆ సాక్షి చైతన్యమునకు నమస్కారం. నేను ఇప్పటి వరకు నడుస్తూ వస్తుంటే చూస్తూ ఉన్నాడు. నేను ఇన్ని సాధనలు చేస్తూ ఉంటే వీక్షిస్తూ ఉన్నాడు. అటువంటి సాక్షి మాత్రుడైనటువంటి తీరా దగ్గరికెళితే నేనే అదయ్యున్నాను. ఆలింగనం చేసుకుంటే నేను లేను అన్నట్టుగా ఉన్నటువంటి ఆత్మకి నమస్కారము అని చెబుతూ
ఈ విధంగా బలి తనలో తాను ఆ యొక్క అనంతమైన తత్వాన్ని అనుభవిస్తూ ఇంకా ఎంతో మహత్తరమైన అనుభూతిని అందుకునే విధానంలోని తనను తాను నడిపించుకుంటూ ఉంటాడు. అదంతా మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.